చావా సినిమాని ఎట్టి పరిస్థితుల్లో తెలుగులో రిలీజ్ చేయము. రిలీజ్‌ని మేము అడ్డుకుంటాము. మీరు కూడా అడ్డుకోండి అంటూ నెల్లూరు కలెక్టర్‌కి కొంతమంది ముస్లిం ఫెడరేషన్ పెద్దలు వినతి పత్రం సమర్పించి, సరే వినతి వరకు ఏమి అనలేం గానీ, కొంతమంది దీన్ని బ్యాన్ చేద్దామని తెర వెనక కుట్ర చేశారు. వీళ్ళందరికీ కూడా భారీ షాక్ ఇస్తూ 'చావా' సినిమా ఈరోజు అద్భుతంగా దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్‌లతో హిందీలో ఊపందుకున్న రికార్డుల్ని అన్ సీజన్‌లో నమోదు చేస్తూ దూసుకుపోతున్న విక్కీ కౌశల్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ 'చావా'. ఈ మూవీ ఇప్పటికే హిందీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలిసిందే. ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యి ఈ వీకెండ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవ్వగా తెలుగులో సినిమా మీద మంచి డిమాండ్ గూడా ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్ అన్ని చోట్ల ఎక్సలెంట్‌గా, తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ గూడా అంచనాలను మించిపోయే రేంజ్‌లో దూసుకుపోతూ ఉండడం విశేషం అని చెప్పాలి. సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఉన్నటువంటి ట్రెండ్ చూసి 1, 2 1 లేదా 2, 1.5 కోట్లలో ట్రెండ్ చూపెడుతుంది అనుకున్నారు కానీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలు చూస్తే ఎక్సలెంట్‌గా జోరు చూపెడుతూ దూసుకుపోయిన 'చావా' మొదటి రోజు మొత్తం మీద డే కంప్లీట్ అయ్యే టైంకి ఊర మాస్ జోరుని చూపెడుతూ 1.7 లేదా 1.8 కోట్ల రేంజ్‌లో గ్రాస్ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతూ ఉంది. ఇది చాలా పెద్ద నంబర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా చిన్న సినిమా కాబట్టి ఇది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అన్ సీజన్‌లో అంచుకున్న అంచనాలను మించి జోరు చూపెడుతూ ఉండడంతో వీకెండ్‌లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్‌లు రాబట్టడం గ్యారంటీ అనేటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే డే 1 ఈ సినిమా దాదాపు 2,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. డే 1 ఇలాంటి ఎవరికీ తెలియని ఒక హీరో, ఎవరికీ తెలియనటువంటి ఒక సినిమా 2,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆల్ టైమ్ రికార్డ్‌గా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి మీకు ప్రతిష్టాత్మకమైనటువంటి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ సహకారంతో 'చావా' తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఆకట్టుకునే కథనం, అద్భుతమైన పెర్ఫార్మన్స్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ వారసత్వానికి హృదయపూర్వక నివాళిగా ఉండేటువంటి ఈ సినిమా థియేటర్‌లో చాలా పాజిటివ్‌గా, చాలా అద్భుతంగా రన్ అవుతుందనే చెప్పుకోవాలి. అంటే మార్నింగ్ షోలు కాస్తంత యావరేజ్‌గా ఉన్న మ్యాట్‌నీల దగ్గర నుంచి బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా అందుకున్నాయి. అట్లాగే మీకు ఈవినింగ్ షోల విషయానికొచ్చేసరికి ఈవినింగ్ షోస్ కూడా చాలా బాగా అందుకున్నాయి. చాలా బాగా దూసుకెళ్తున్నాయి. ఈవినింగ్ షోస్ కూడా చాలా మంచి నంబర్స్ వచ్చాయి. సో, డే 1 2,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి చాలా మంది నోళ్ళు ఎవరైతే దీన్ని ఆపాలనుకున్నారో తెలుగులో వాళ్ళ నోళ్ళు మూయించిందని చెప్పాలి.